కీర్తనల గ్రంథంలో మరి ఒక మాటను మరి జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను. మరి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 5వ వచనము మరి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములన్నడను లజ్జింపక పోవును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ వాక్యములో మనం చూస్తున్నాం కదా, మరి వారు అనగా మరి మనమందరం కూడా ఆయన తట్టు, ఆయన అంటే ఎవరండి? దేవుని తట్టు మనం తిరగాలి. తిరిగిన వారిగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క మరి వారికి వెలుగు కలిగింది అనేటువంటిది వాక్య భాగంలో చూస్తున్నాం. మరి ఆయన తట్టు మనం చూడాలి, దేవుని తట్టు మనం ఎల్లవేళలా మనం చూసేవారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా దేవుని తట్టు మనం చూసినప్పుడు ఆ యొక్క మన ముఖాలు వెలుగుతో నింపబడేవిగా ఉంటాయి. వారు చూచారు, అలాగే మనం కూడా చూడాలి. చూసినటువంటి వారి యొక్క ముఖాలు వెలుగుతో నింపబడ్డాయి, ప్రకాశంతో నింపబడ్డాయి. మరి వారు ఎంతగానో వెలిగి మరి వారి లోకంలో మరి వారు దేవునికి మహిమకరంగా వారు జీవించారు అనేటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే మన జీవితాల్లో కూడా ఆయన తట్టు మనం చూసేవారుగా ఉండాలని కీర్తనకారుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఆయన వైపు చూసినట్టు వంటి సందర్భాల్లో మరి ఇక్కడ దావీదు కీర్తన 34 ప్రారంభంలో మనం చూసినట్లయితే, ఇది దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోసివేయబడిన తర్వాత రాసిన కీర్తన అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఆయన పరిస్థితులను బట్టి ఆ యొక్క మనుషుల వైపు చూసినప్పుడు ఆయనకి ఎటువంటి తన సొంత శక్తి వైపు చూసుకున్నప్పుడు కానీ, మనుషుల వైపు చూసినప్పుడు కానీ మరి ఆయనకి ఎటువంటి ప్రయోజనము లేదు అనేటువంటిది ఆయన గమనించాడు. ఆయన ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే, తోసివేయబడినటువంటి పరిస్థితిలో అక్కడ అబీమెలెకు దగ్గర మరి అతను అక్కడి నుంచి వెళ్ళడానికి అతను వెర్రివాడు కాదు, కానీ వెర్రివాని వలె ప్రవర్తించాడు అని అక్కడ రాస్తున్నాను. ఆయనకి ఇంక మార్గం ఏమీ లేదు. ఆయన తన సొంత మాటలను బట్టి కానీ, తన సొంత బలాన్ని బట్టి కానీ, తనకు ఉన్నటువంటి ఆ యొక్క ఏది కూడా మరి అతన్ని ఆ సమయంలో నిలబెట్టలేదు అనేటువంటిది అతను గుర్తించాడు. ఇంతవరకు ఆయన ఏమని చూసుకున్నాడంటే, నా సొంత బలము, నేను చేయగలను, నేను జ్ఞానవంతుణ్ణి, నేను యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వాడిని, నేనేమైనా చేయగలను అనుకున్నాడు. కానీ అది అతని వల్ల కాలేదు. ఇక్కడ పరిస్థితిని మనం చూసినట్లయితే అతను ఆ యొక్క పరిస్థితి అక్కడ అతను ఇంకా తప్పించబడేటువంటి మార్గం ఏమి కూడా అక్కడ అతనికి కనిపించినటువంటి సమయంలో అతను ఉన్నాడు. అతను చిక్కిపోయి మరి ఆ యొక్క నాకు ఆశ్రయమైనటువంటి వారు అతను తోలివేయబడ్డాడంట. ఆ తోలివేయబడినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారంటే, అవమానంతో మరి కృంగిపోయినటువంటి పరిస్థితిలో దావీదు మరి ఉన్నాడు. ఇక్కడ మరి చెప్తా ఉన్నాడు, ఇది తన సాక్షి రూపముగా, నేనైతే మనుషుల వైపు చూశాను, నేనైతే నా సొంత బలం వైపు చూసుకున్నాను, నేనైతే నా సొంత సైనికుల వైపు నేను చూశాను. అయితే నేను ఒకటి చూడడం మర్చిపోయాను, ఏంటంటే దేవుని తట్టు నేను చూడడం మర్చిపోయాను. అందుకనే ఈరోజు నేను తోలివేయబడినటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను అనేటువంటిది అక్కడ ఆయన గుర్తించి ఆయన చెప్తా ఉన్నాడు కదా, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది అని చెప్తా ఉన్నాడు. మరి ఆయన బిడ్డలైనటువంటి మనము మరి ఎవరి వైపు మనం చూస్తున్నాం? ఆయన వైపు మనం చూస్తూ ఉన్నామా? ఆయన వైపు చూసేవారుగా ఉన్నామా? లేదంటే ఈ లోకంలో
మనుషుల వైపు చూసేవారుగా ఉన్నామా, లేదంటే లేదంటే మనకున్నటువంటి సమస్యల వైపు చూసే వాళ్ళంగా ఉన్నామా, లేదంటే మనకున్నటువంటి ఆ యొక్క భయాలు మరి వాటి వైపు మనం చూస్తూ ఉన్నాం, లేదంటే ఎవరైనా మనుషులు మాకు సహాయం చేస్తారు, ఎవరైనా మరి ఆ యొక్క మనుషుల ద్వారా నేను సహాయాన్ని పొందుకుందాం అనేటువంటి విధంగా మనుషులను మనం ఆశ్రయించినట్లయితే మనకి అవమానమే కలుగుతుంది, మనం త్రోసివేయబడేటువంటి పరిస్థితులే మనం ఎదుర్కొంటాం. కానీ మరి దేవుని వైపు చూసినటువంటి వారు ఎంతగానో వారు వెలుగు పొందుకునే వారుగా ఉంటారు అనే వాక్యంలో మనం చూస్తున్నామండి. చూడండి, ఆ తర్వాత మరి అందుకనే మరి భక్తుడు తన అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాడు కదా, ఆ యొక్క ప్రజల యొక్క మెప్పు కొరకు, ప్రజల సహాయం కొరకు, అలాగే మరి ఆ యొక్క ఎవరైనా ప్రజలేదో రాజులేదో నాకు చేస్తారు, మరి సామంతులేదో నాకు చేస్తారు, అధికారులేదో నాకు చేస్తారు అని అధికారుల వైపు మనం చూసినప్పుడు మరి మనకి ఎటువంటి మరి ఆ యొక్క ఒక్కొక్కసారి మనం అనుకున్నటువంటి రీతిగా మనం ఆ యొక్క మనం పొందుకోలేము. కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు ఆయన మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వడు, ఆయన మనల్ని ఎన్నడూ కూడా మరి బాధపడనివ్వడు. మనల్ని ఒక గొప్ప సంతోషంతో, గొప్ప నిరీక్షణతో మరి ఆయన నింపి, ఆయన మన హృదయాలను మరి ఆయన వెలుగుతో ఆయన నింపి, తద్వారా మనము ఆ వెలుగును మనం కలిగి ఉండి, ఆ వెలుగై ఉన్న దేవుణ్ణి మన హృదయంలో కలిగి ఉండి, తద్వారా మన హృదయాలు, మన ముఖాలు ప్రకాశించేవిగా మనం మార్చబడతాము అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి వారి ముఖములు అన్నడు కూడా లజ్జింపకపోయును అని అంటున్నారు. వారికి ఎప్పుడు కూడా మరి సిగ్గునందరు అని మరి మనం చూస్తున్నాను. ఆ యొక్క దేవుడు చెప్తున్నారు కదా, నా ప్రజలు ఇక ఎన్నడూ కూడా సిగ్గునందరు అని చెప్తా ఉన్నారు. వారికి ఎప్పుడు కూడా ఇంకా జయము నేను ఇచ్చేటువంటి వాడిగా నేను ఉంటాను. వారు నా వైపు చూసినప్పుడు నన్ను వారి సమస్యల వైపు కాకుండా వారి సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి నా వైపు వాళ్ళు చూసినప్పుడు వారికి ఏ సమస్య లేకుండా వారి అన్ని సమస్యల్లో వారికి జయం అనుగ్రహిస్తాను, విడుదల అనుగ్రహిస్తాను అని ఆయన చెప్తా ఉన్నారు. వారికి కలిగిన భయాలన్నిటిలో కూడా వారు పొందుకున్నటువంటి భయాల వైపు వాళ్ళు చూడకుండా నా వైపు వాళ్ళు చూసినప్పుడు మరి వాళ్ళని నేను ధైర్యముగా వారిని ముందుకు నడిపించే వారిగా నేను ఉంటాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నారు. అలాగే వారు ప్రజల యొక్క సహాయం కొరకు వారు చూసేవారుగా మరి వారు ఉండకుండా నా సహాయమును ఆశ్రయించినప్పుడు నేను వారిని ఎప్పుడు కూడా నేను మరి ఆ యొక్క వారి జీవితాల్లో ఎప్పుడు కూడా వారిని నేను కాదు అని నేను చెప్పను. వారు నన్ను ఆశ్రయించినటువంటి వారిని నేను ఎప్పుడు కూడా కాదు అని చెప్పేటువంటి వాడిని కాను. వారికి నేను అన్ని విషయాల్లో కూడా నేను సహాయం చేస్తాను అని ఆ దేవుడు మరి ఈ వాక్యం ద్వారా మనతో చెప్తా ఉన్నారండి. అందుకనే మనం కలిగి ఉన్నటువంటి మనం ఒకవేళ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఎంతో బాధతో మనం ఒకవేళ ఉండొచ్చు, కానీ మరి నీలో ఉన్నటువంటి బాధనంతా తీసివేసి మరి నిన్ను మరి ఆనందముతో ఆయన నింపగలిగినటువంటి దేవుడు, ఆయన సంతోషముతో నింపగలిగినటువంటి దేవుడు. ఒకవేళ నీకు ఏం చేయాలో నీకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో, నీకు ఆ పరిస్థితులు నీకు అర్థం కానటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా చేయాలో నీకు అర్థం కానప్పుడు నీవు ఆయన వైపు చూసినప్పుడు ఆ పరిస్థితులన్నీ కూడా నీవు చేయడానికి నైపుణ్యతను దేవుడే నీకు అనుగ్రహిస్తారండి. మరి ఆ కార్యము నేను చెయ్యలేను అనేటువంటి అవిశ్వాసము, అనుమానముతో ఉన్నటువంటి నీకు నువ్వు కాదు చేసేది, నేను చేస్తాను అని దేవుడే ఆయన మన జీవితాల్లో ఆయన కల్పించుకుని ఆ కార్యాన్ని చేస్తారు. ఆ యొక్క కార్యాన్ని ఆయన చేయగలడు అనేటువంటి విశ్వాసాన్ని మనలో పెంపొందించేవారుగా ఉంటారు. ఆ యొక్క మరి మనలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసంతో నింపగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. మనం కలిగినటువంటి ఆ విశ్వాసమే మరి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేదిగా మరి అది ఉంటుంది అనేటువంటిది వాక్యంలో మనం చూస్తున్నాం. మనలో మరి ఈ యొక్క దేవుని యొక్క శక్తిని మనం పొందుకుని మనం ముందుకు వెళ్ళేవారుగా,
మన యొక్క ఆత్మీయ జీవితాలు మరి వెలుగుమయమై మనం ప్రకాశించే, ఆత్మలో ప్రకాశించే వారంగా మనం ఉంటాము అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ ఇవన్నీ కూడా మరి దేవుని వైపు చూసినప్పుడు మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలండి. అందుకనే వారు ఆయన వైపు చూసినప్పుడు వారి ముఖములో ఆ యొక్క ఇంకెప్పుడు కూడా లజ్జింపకపోయును అని మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి ప్రభువు మనం ఆయన వైపు చూడాలని, మరి ఆయన ద్వారా మన సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల పొందాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆయన మహిమతో మనల్ని ఆయన సంధించాలని, ఆయన మహిమతో మనల్ని మరి ఆయన నింపాలని ఆయన కోరుకుంటున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. మరి ఆ విధంగా మరి 2వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను అంటా ఉన్నాడు. నేను ఎవరిని బట్టి నేను అతిశయించుచున్నాను ఈ లోకంలో అంటే, నేను నా దేవుణ్ణి బట్టి నేను అతిశయించుచున్నాను. ఇంతకుముందు అబీమెలెకు అనేటువంటి రాజు యందు నేను అతిశయించాను, కానీ అతడు నాకు ఏ విధంగా కూడా నాకు సహాయం చేయలేడు అనేటువంటిది నేను తెలుసుకున్నాను. ఒక రాజు మరి నాకు సహాయం చేయలేడు అని తెలుసుకున్నప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అయితే నేను అతిశయించవలసినటువంటి విషయం ఏంటో నేను తెలుసుకున్నాను. అదేంటంటే, నా దేవుని యందు నేను అతిశయించేవాడుగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ కూడా, మొదటి వచనం మనం చూస్తే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని అంటూ ఉన్నాడు. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటా ఉన్నాడు. చూడండి ప్రియులారా, నేను ఎల్లప్పుడూ యెహోవాను నేను సన్నుతించేవాడుగా ఉంటాను. నేను ప్రజలను సంతోషపెట్టేవాడుగా, ప్రజలను మరి మరి వారికి సంతోషం కలిగించేవారుగా, వారిని మరి ప్రైజ్ చేసేవాడుగా నేను ఉండను. కానీ వాళ్ళని మరి ప్రజలైనటువంటి వారు ఒకవేళ వారు ఒక్కొక్క సమయంలో వారు చేయొచ్చు, ఒకవేళ సమయంలో కొన్ని సమయాల్లో వారు చేయలేకపోవచ్చు. అయితే నా దేవుడు అన్ని సమయాల్లో కూడా నాకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. నేను ఆయన వైపు చూస్తాను, ఆయన కీర్తి నా నోటను ఎప్పుడు ఉంటుంది అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనని ఎల్లప్పుడూ కూడా నేను సన్నుతించేవాడుగా ఉంటాను. నేను ఎల్లప్పుడూ కూడా నిత్యము ఆయనను నేను కీర్తిస్తూ, ఆయన కీర్తనలు నేను పాడుతూ, ఆ కీర్తనలతోనే నా నోరుని నేను నింపుకుంటాను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప అద్భుత ఆ యొక్క మరి అటువంటి అనుభవము మరి మన జీవితాల్లో కూడా మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు మన జీవితంలో మరి మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులను బట్టి మన జీవితాలను మరి దుఃఖము, మరి ఎంతో నిట్టూర్పు, ఎంతో వేదన, ఎంతో బాధ, ఇవన్నీ కూడా అలుముకున్నప్పుడు మనం పాటలు పాడడం కానీ, కీర్తించడం కానీ, ఆయనను స్తుతించడం కానీ మనం చేయలేము. అందుచేతే అటువంటి వాటి వైపు మనం చూడకుండా, మన ఈ లోకంలో మనల్ని బాధ పెట్టే సమస్యలు, మనల్ని దుఃఖాన్ని కలిగించేటువంటి మరి పరిస్థితులు, వీటన్నిటి వైపు మనం చూడకుండా మరి మనం ఆయన తట్టు మనం చూసినప్పుడు ఆయన మన హృదయాలను సంతోషముతో నింపేవాడుగా ఉన్నాడు. మన నోటిలో ఆయన కీర్తనలు ఉంచి ఆయన్ని స్తుతించేవారుగా, ఆయనను సన్నుతించేవారుగా ఆయన మనల్ని చేస్తాను అని ఆయన మరి అనుభవపూర్వకంగా రాసినటువంటి కీర్తన మనం చదువుకుంటున్నామండి. అదే మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో, మనం ఎదుర్కొనేటువంటి సమస్యల్లో మనము మరి ఆయన యందు మనం అతిశయించే వారంగా ఉండాలి. ఆయన యందు మనం ఆయన నామాన్ని హెచ్చించే వారిగా మనం ఉండాలి అని మనం ఈ మాటలను బట్టి మనం నేర్చుకున్నాం. పౌలు భక్తుని యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, పౌలు భక్తుని జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు మరి ఆయన ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాడు. ఆయన చెప్తా ఉన్నారు కదా, ఇదిగో నేను శ్రమల యందు నేను అతిశయించుచున్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. శ్రమల్లో మరి మనం అతిశయించే వారుగా ఉండాలి అని ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. శ్రమల్లో మనం కృంగిపోయిన వారుగా మనం ఉండకూడదు. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడవదువు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకని శ్రమ అనేటువంటిది మరి ప్రజలైనటువంటి వారికి వస్తాయి. కష్టాలు అనేటువంటివి, సుఖాలు అనేటువంటివి
ఇవి ఆ యొక్క మనకి మనందరి జీవితాల్లో మనం పొందుకుంటూ ఉంటాం. ఈ విధంగా శ్రమ వచ్చినప్పుడు, దేవా నన్ను ఈ శ్రమ గుండా నువ్వు తీసుకెళ్తున్నందుకు నీకు వందనాలు, ఈ శ్రమలో నేను ఒంటరిగా లేను కానీ నీవు నాతో ఉండి నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అని ఆ శ్రమల్లో సైతము మనల్ని ఆ యొక్క మరి సంతోషముతో, ఆనందముతో నింపి మనల్ని నడిపించగలిగినటువంటి దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగివారుగా మనం ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నామండి. అందుచేతే మరి దావీదు భక్తుడు అనుభవపూర్వకంగా మరి ఆయన చెప్తూ మరి ఆ 3వ వచనంలో అంటున్నారు కదా, ఆ యొక్క నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. చూడండి, అక్కడ ఆయన జరిగినటువంటి పరిస్థితి, అక్కడ ఎంతో అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆయన వచ్చి ఆయన ఎటువంటి కీర్తనలు పాడుతూ ఉన్నాడు, ఎటువంటి ఆ యొక్క మరి ప్రభువును గణపరుస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క ఎందుకంటే ఆయన ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. ఒక మరి ఒక అంతకుముందు ఉన్నటువంటి ఆ యొక్క తన మనస్సు మారి ఆ యొక్క మరి ఇప్పుడు అతను మార్పు చెందిన కారణం చేత ఇదంతా కూడా మరి ఇంకా మరి నేను మనుషుల వైపు నేను ఎప్పుడు కూడా ఆశ్రయించను, మనుషుల యొక్క మరి నా అవసరాలకు మనుషుల దగ్గరికి నేను వెళ్ళను, నేను నా దేవుని దగ్గరికే నేను వెళ్తాను అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన నిర్ణయించుకుని ఈ విధంగా మరి ఆయన్ను ఘనపరుస్తూ ఉన్నాడు, ఆయన కీర్తిస్తూ ఉన్నాడు. మరి ఆయన చెప్తూ ఉన్నాడు కదా, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము అంటున్నారండి. చూడండి, ఆ విధంగా మనము ఆ యొక్క అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఒంటరి వారం కాదని, ఆయన మనతో ఉన్నారని, అలాగే ఆయన దైవ సేవకులు అనేటువంటి వారు అందరూ కూడా మనతో ఉన్నారు. వారందరితో మరి మరి ఆ విషయాలు తెలియజేసి మరి ఆ యొక్క మరి మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఆ సమస్యల్లో ప్రభు ఎలాగ మనల్ని ధైర్యపరిచాడో, ప్రభు ఎలాగ మనల్ని లేవనెత్తాడో, ప్రభు ఎలాగ మనల్ని ఆ యొక్క మరి తన మాటల ద్వారా మరి ఆయన మనల్ని మరి ఎంతగానో మరి మనల్ని ఆయన ఆదరించారో, మరి వాటన్నిటినీ కూడా మనం ఒక సాక్షి రూపంలో ప్రజలందరికీ కూడా తెలియజేసి వారందరితో కలిసి మనము దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప ఆదరణ, గొప్ప నెమ్మది, గొప్ప సంతోషము, గొప్ప విడుదలను మనం చూడగలుగుతాం. అంతేగాని మనము కృంగిపోవడం వల్ల ఆ సమస్యల వైపే మనం చూస్తూ మనము ఆ యొక్క మరి వాటిని బట్టి మనం బాగా బాధపడటం ద్వారా మరి ఇంకా వేదన, మరి ఇంకా మరి బాధ మరి కలిగేదిగా మరి ఉంటుంది. కానీ దాంట్లో నుంచి త్వరగా మనము విడుదల పొందడానికి ఒక్కొక్కసారి అవకాశాలు ఉండకపోవచ్చు. అందుకనే మరి ఆ యొక్క మన జీవితంలో మరి కష్టం వచ్చినప్పుడు, ఆ యొక్క శ్రమ కలిగినప్పుడు మనము ఆ దేవుని వైపు మనం చూసేవారిగా మనం ఉండాలని, ఆ యొక్క దేవుని నామాన్ని మనం ఘనపరిచేవారుగా ఉండాలని, మరి మనం అందరితో కూడి ఏకముగా కూడి సమాజముగా కూడి మరి ప్రభువును ఘనపరిచేవారుగా ఉండాలి, ఆయన మహింపరిచేవారుగా ఉండాలి అనేటువంటిది మరి ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఈ విషయంలో మరి నేను మరి 4.5 సంవత్సరాల క్రితం మరి నేను కూడా ఇటువంటి వేదనకరమైనటువంటి పరిస్థితులు గుండా మరి వెళ్ళినటువంటి సమయంలో మరి ఈ యొక్క మీటింగ్స్ ద్వారా మరి నేను ఎంతో ఆదరించబడ్డాను. ఈ విధంగా సమాజముగా కూడుకుని, ఈ విధంగా సమాజముగా ఒకరికొకరు మరి ప్రోత్సహించుకొని, ఒకరికొకరు ప్రార్థించుకుని, ఆ యొక్క కీర్తనల ద్వారా, మరి పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా మరి ఈ విధంగా మరి ఒకరికొకరు మనం ప్రోత్సహించుకున్నప్పుడు మరి అది ఎంతో ఆదరణ, అదెంతో నెమ్మది, దేవుని సన్నిధిలో మనం గడపడం అనేటువంటిది ఎంతో ఆశీర్వాదం. మరి ఆ విధంగా ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క సమస్య మరి అది ఎలాంటిదంటే ఇంకా నేను అంతమైపోయాను, ఇంకా లేదు, ఇంకా నాకు ఇంకా అటువంటి సమస్యలు నేను వెళ్ళినప్పుడు సైతం ఆ సమస్యల్లో కూడా ప్రభు నన్ను ఆదరించాడు అని నా జీవితంలో వ్యక్తిగత సాక్ష్యంగా నేను ఈరోజు మరి మీతో చెప్పగలుగుతున్నానంటే దానికి కారణము మరి నా సమస్య వైపు నేను చూడకుండా, నాకున్నటువంటి ఆ పరిస్థితుల వైపు నేను చూడకుండా మరి నేను ప్రభు వైపు నేను చూశాను, ప్రభు వాక్యం వైపు నేను చూశాను,
ఆ యొక్క సమాజముగా కూడి ఆ యొక్క ప్రభుని స్తుతించే విధంగా, సమాజంగా కూడి ఆ యొక్క దేవుణ్ణి ఆరాధించేటువంటి విధంగా, దేవుని గణపరిచే విధంగా నా జీవితాన్ని నేను మరి నేను ఆ విధంగా మరి ముందుకు వెళ్ళడానికి నేను ఇష్టపడ్డాను. తద్వారా నేను ఎంతగానో ఆదరించబడ్డాను. మరి దైవ సేవకులైనటువంటి వారు అనేక మంది మరి అనేక ప్రాంతాల నుంచి ఈ విధంగా ఆన్లైన్లో మరి జాయిన్ అవుతూ మరి వారి యొక్క సాక్ష్యాలు, మరి వారి జీవితంలో వారి సమస్యల నుంచి ఎలా విడుదల పొందారు, వారి జీవితంలో ప్రభు ఎలా కార్యాలు చేశారు, వారికి దేవుడు ఎలా సహాయం చేశారు అనేటువంటి విషయాలను మరి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు మరి ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ, ఎంతో నెమ్మది మరి కలిగేదిగా మరి నేను నా జీవితంలో అనుభవపూర్వకంగా నేను పొంది మరి ఉన్నాను. కాబట్టి ఈ విధంగా మనం కూడి మరి ఏకముగా కూడి యెహోవాను ఘనపరచడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అది చాలా ప్రాముఖ్యము. మనము మనకున్నటువంటి ఇబ్బందులోనే ఒంటరిగా మనం ఉండడం వల్ల మరి మనల్ని ఆదరించడానికి ఎవరు ఉండరు. మనం దేవుని యొక్క సహాయము, దేవుని బిడ్డల యొక్క సహాయము, దేవుని యొక్క సహవాసము, మరి దేవుని బిడ్డల యొక్క సహవాసము మనం కలిగి మనం ఆ సమస్యలన్నిటిలో నుంచి, ఆ ఇబ్బందులన్నిటిలో నుంచి మనం బయటికి రావడానికి మరి దేవుడే మన కొరకు ఒక చక్కని సహవాసాన్ని ఆయన ఏర్పాటు చేస్తారు. మరి ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు, ఆయన బిడలైనటువంటి వారితో మనం సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎంతో దుఃఖంలో ఉన్నప్పటికీ కూడా, ఎంతో వేదనలో ఉన్నటువంటి వారు కూడా మరి ఎంతగానో ఆదరించబడి మరి ఎంతగానో ప్రోత్సహించబడేవారుగా ఉంటారు. మరి ఒక ఆయన ఈవేళ మరి మరి ప్రతిరోజు కూడా నాతో మాట్లాడుతూ ఉంటారు, ప్రతిరోజు కూడా నాకు వాక్యం పెడతా ఉంటారు. మరి ఆయన ఒకరోజు మరి ఆయన ఏమనుకున్నాడంటే, మరి నేను ఇంకా నా పరిస్థితులు మరి బాగోలేదు, ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మరి అతనికి వచ్చిందంట. వచ్చినప్పుడు కరెక్ట్గా అదే టైంలో మరి మీటింగ్కి రా అనేటువంటి మెసేజ్ అతనికి వెళ్ళిందంట. ఎవరు ఆయన అయితే అన్యుడు, ఎవరు నాకు మీటింగ్కి రా అనేటువంటి మెసేజ్ పెట్టారు అని ఆయన ఆ రోజు మీటింగ్ వచ్చి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను ఈరోజు మరణించాలనేటువంటి ఆలోచనలో నేను ఉన్నప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ వాట్సాప్ మెసేజ్లో మీటింగ్లో జాయిన్ అవ్వండి, ప్రార్థన మీటింగ్లో అని మెసేజ్ నాకు వచ్చింది. ఆ మీటింగ్లో నేను జాయిన్ అవ్వడం ద్వారా నేను ఈరోజు బ్రతికున్నానంటే ఆ రోజు ఆ మెసేజ్ రావడం వల్లే, ఆ మెసేజ్ ఆ రోజు రావడం వల్లే నేను ఈరోజు బ్రతికి ఉన్నాను అనేటువంటిది ఆయన చెప్తా ఉన్నప్పుడు మరి ఆ విధంగా దేవుని యొక్క ప్రజలు, ప్రజల ద్వారా ఎంతో ఆదరణ, దేవుని వాక్యం ద్వారా ఎంతో ఆదరణ మరి మనం పొందుకునే వారిగా ఉంటాం. ఇటువంటి మరి గొప్ప కార్యాలు ప్రభు ఈ యొక్క సహవాసం ద్వారా, ఈ యొక్క దేవుని ప్రజల ద్వారా ఆయన జరిగించగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అందుకనే ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. మన సమస్యల్లో ఆయన వైపు మనం చూసేవారుగా ఉండాలి. మన సమస్యల్లో ఆయన వైపు మనం చూసినప్పుడు మనం ఆదరించబడడం ద్వారా మాత్రమే కాకుండా మన ద్వారా అనేక మందిని ఆదరించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు. మరి అందుచేత ఆ యొక్క దేవుని యొక్క మరి బిడ్డలంగా ఆయన యొక్క మరి ఆయన ప్రజలంగా మనం చేయవలసింది ఏంటంటే, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్య అది మనం ఆ యొక్క సమస్యను అధిగమించలేనటువంటి సమస్యలు మనకు రావు. మనం దాన్ని దాటలేనటువంటి మరి మరి అంత ఎర్ర సముద్రం లాంటి సమస్యలైనా కూడా మన దేవునికి అసాధ్యమైంది ఏది కాదు. మరి ఆ ఎర్ర సముద్రాన్ని సైతము మార్గముగా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ఆ ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని అయ్యో నేనేం చేయాలి అని మనం కలవరపడేవారుగా మనం ఉండకుండా, ఆ ఎర్ర సముద్రాన్ని కూడా 2 పాయలు గల చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు అని మనం ఆయన యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు సాగినట్లయితే, ఆయన వైపు మనం చూసినప్పుడు మరి ఆయన మోషే చెప్తా ఉంటాడు కదా, ఇదిగో మీరు ఊరక నిలుచుండి చూడండి అని చెప్తా ఉన్నాడు. యెహోవా ఈరోజు మీ మధ్యలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతా ఉన్నాడు. మీరు ఏం చేయడం అంటే ఊరక నిలిచి చూడండి, దేవుని తట్టు మీరు చూడండి. ఆయనే మీకు జీవితంలో గొప్ప కార్యములు
ఆయన చేసేటువంటి దేవుడు. మీరు కలవరపడడం వల్ల దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మీరు అవిశ్వాసంలో ఆ యొక్క కొట్టుకొని పోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. మరి ఆ యొక్క వేదనలో మరి మీరు ఉండడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. కానీ ఆ యొక్క దేవుని వైపు మీరు చూసినట్లయితే ఆ యొక్క దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు ఆయన చేసేటువంటి దేవుడిగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. 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 మరి నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, నీ వైపే చూచితిని, నీ వెలుగు పొందితిని, అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమానమందను నేను, అబ్బానే నీ బిడ్డను. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, చెవులు మొరలను వినుచున్నవి. కన్నులు నీతిమంతుని చూచుచున్నవి, నీ చెవులు మొరలను వినుచున్నవి. శ్రమలన్నిటి నుండి విడిపించును, శ్రమలన్నిటి నుండి విడిపించును, అంతము వరకు నడిపించును, అంతము వరకు నడిపించును, అవమాన ముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమానమందను నేను, అబ్బా నే నీ బిడ్డను. విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు, విరిగి నలిగిన హృదయముకు ఆసన్నుడవై నీవు రక్షింతువు, అనేక ఆపదలు కలిగినను, అనేక ఆపదలు కలిగినను, అన్నిటి నుండి నీవు విడిపింతువు, అన్నిటి నుండి నీవు విడిపింతువు, అవమాన ముందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను, ఎన్నడూను అవమాన ముందను నేను, అబ్బానే నీ బిడ్డను. మంచివాడు ఉత్తముడు నా దేవుడు, అనుదినం రుచి చూచి ఆనందింతును, మంచివాడు ఉత్తముడు నా దేవుడు, అనుదినం రుచి చూచి ఆనందింతును, యథార్థముగనే వెదకెదను, యథార్థముగనే
వెదకెదను, ఏ మేలు నాకు కొదువే చేయవు, ఏ మేలు నాకు కొదువే చేయవు. అవమాన మందను నేను, అబ్బానే నీ బిడ్డను, అబ్బానే నీ బిడ్డను. ఎన్నడూను అవమాన మందను నేను, అబ్బానే నీ బిడ్డను. మరి మన జీవితాల్లో కూడా ఎన్నడూ మనం అవమానం అందకుండా మన జీవితాల్లో ఆయన మనకు తండ్రిగా, మనకు ప్రభువుగా, మన రాజుగా, మన గొప్ప కాపరిగా ఆయన మనతో ఉండి మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎన్నటికీ కూడా మనం అవమానము పొందము. ఆయన వైపు మనం చూసేటువంటి వారుగా ఉన్నప్పుడు మన ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపవు, మన ముఖములు ఎన్నడూ కూడా సిగ్గుపడవు. మనం ఆయన వైపు చూసినప్పుడు మన మొహాలు సంతోషముతో, ఆనందంతో, సమాధానముతో, శాంతి మరి ఇవన్నీ కలిగి మన ఈ లోకంలో మనం జీవించగలుగుతాం. పరిస్థితులన్నిటిలో మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఆ పడవలో ప్రయాణం చేసేటప్పుడు ఆ యొక్క ఎంతో గొప్ప తుఫాను వచ్చింది. శిష్యులైతే మరి వారు మరి ఎంతో ప్రావీణ్యత పొందినటువంటి వారే, వాళ్ళంతా కూడా జాలర్లే. మరి వారు ఆ యొక్క తమ యొక్క మరి శక్తి అంతా కూడా మరి పెట్టి ఆ యొక్క మరి వారు ఎంతగానో మరి ఆ యొక్క పడవ మునిగిపోకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా అవకాశం లేదు. వారికి ఉన్నటువంటి జ్ఞానము, వారికి ఉన్నటువంటి తెలివి, వారు ఉన్నటువంటి ప్రావీణ్యత ఇవన్నీ కూడా మరి వారికి అర్థమైపోయింది. ఇంక మన వల్ల కాదు, మనకి మనం ఇంకా మనం ఆ యొక్క దీని పడవను మనం మునగకుండా మనం కాపాడలేము అని వారికి అర్థమైనప్పుడు వారు మరి ప్రభువు వైపు చూసి ప్రభువా అని మొర్రపెట్టి, ప్రభువా మరి మేము నశించిపోతా ఉన్నామని ప్రభువుకు మొర్రపెట్టినప్పుడు ఆయన వెంటనే లేచి ఆ గాలిని, సముద్రాన్ని ఆ యొక్క మాట్లాడి, ఇదిగో గాలి సముద్రమా నెమ్మళించు అని ఆయన ఒక్క మాట చెప్పగానే మరి ఆ యొక్క సృష్టికర్త ఆ యొక్క గాలిని, తుఫానును గద్దించిన రీతిగా మరి మనం కలిగి ఉన్నటువంటి సమస్యల్లో మనం ఒక్కసారి మరి ఆ సమస్యలో కలవరపడేటువంటి పరిస్థితి నుంచి మనం ఒక్కసారి మళ్ళుకొని ఆయన వైపు చూసి, ప్రభువా మేము నశించిపోతా ఉన్నాం, మాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన గొప్ప విడుదల మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నారు. మన సమస్యల్లో, తుఫానులలో, మనం ఎదుర్కొనేటువంటి ప్రతి మరి సుడిగుండములలో మరి ఆ యొక్క ఆయన తప్పించి మరి నెమ్మలి ఆ రోజు మరి ఆ సముద్రము, తుఫాను ఆయన మాట విని ఎలా నిమ్మళమైపోయిందో అదేవిధంగా మన జీవితంలో మరి నిమ్మలించేటువంటి ఆ నెమ్మదిని మరి ఆ యొక్క తుఫాను నుంచి మనల్ని తప్పించి ఒక నెమ్మది వైపు, ప్రశాంతత వైపు ఆయన మనల్ని తీసుకుని వెళ్ళేవారుగా ఉంటారు. మన హృదయాన్ని తన యొక్క శాంతితో నింపేటువంటి వాడుగా ఉంటారు. ఆయన చెప్పారు కదా, ఇదిగో మీకు లోకంలో మీకు శ్రమ కలుగును, ఇదిగో మీకు లోకంలో మీకు దుఃఖము కలుగును, అయినా కూడా మీరు కలవరపడనివ్వకండి అని ఆయన చెప్తా ఉన్నారు. మీ హృదయాలను మీరు కలవరపడనివ్వకండి, మీ హృదయాలను మీరు కంగారు పడకండి. మీరు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీ కలవరము చెందడం వల్ల ఒకడు కలవరం చెందడం వల్ల ఒకడు తన మరి యొక్క సమస్యల్లోంచి బయటికి రాలేడు. ఒకడు తన ఇబ్బందుల నుంచి ఆ మాటికి జ్ఞాపకం చేసుకుని వాటిని చూసి భయపడడం వల్ల అతనికి ఎటువంటి ఉపయోగం ఉండదు. అతనిలో ఇంకా అవిశ్వాసం అనేటువంటిది ఏర్పడేదిగా ఉంటుంది. అయితే మీరు హృదయాలను మీరు కలవరపడనివ్వకండి. ఇదిగో మీకు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, లోకంలో మీకు కష్టం కలుగుతుంది, అయినా కూడా కలవరపడవద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. మీరు నా వైపు చూడండి, ఈ లోకమును జయించినటువంటి నా వైపు మీరు చూసినట్లయితే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను, నా నెమ్మదిని మీకు అనుగ్రహిస్తాను. నేను అద్భుతాలు జరిగించి మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసి నా ఆశ్చర్య అద్భుతాల ద్వారా
మిమ్మల్ని నేను విడుదల చేసి మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి రీతిగా నేను ఆశీర్వదించబోతా ఉన్నాను అని ఆయన చెప్తా ఉన్నాడు. అందుకనే మనం ఆ యొక్క వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనకున్నటువంటి ఆ యొక్క సమస్యల వైపు కాకుండా, మనకున్నటువంటి ఇబ్బందుల వైపు కాకుండా, మనకున్నటువంటి ఆ యొక్క పరిస్థితులు మరి వేదనకరమైనటువంటి పరిస్థితుల వైపు మనం చూడకుండా, ఈ యొక్క మనకు కష్టాల్లో, ఇబ్బందుల్లో, వేదనలో వీటన్నిటి నుంచి కూడా విడిపించగల దేవుని వైపు మనం చూసి ఆయన ద్వారా మనం సమాధానాన్ని పొందుకుని, ఆయన ద్వారా నెమ్మదిని మనం పొందుకుని, ఈ లోకంలో మనము ఆయన కొరకు సాక్షులుగా మనం దీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క ప్రైజ్ లార్డ్ అన్న, మరి ఈ సమయంలో మరి దేవుని వాక్యము మరి ఎంతో ఆదరణ కలిగించేటువంటిది. మరి మన హృదయాలను అది ఆ యొక్క నెమ్మదితో నింపేది. ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు మనం ఏదో కలవరంతో ఉన్నటువంటి మన హృదయాలను ఆయన పరలోక శాంతితో ఆయన నింపేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే ఈ యొక్క ఆయన వైపు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మరి మనం ఉన్నప్పుడు, ఆయన మన మధ్యలో ఆయన ఉన్నప్పుడు గొప్ప నెమ్మది, గొప్ప మరి సమాధానం, గొప్ప శాంతిని మనం అనుభవించాలి. ఇటువంటి సమస్యల్లో మరి మనం ఆ యొక్క పరీక్షల్లో మరి సమాధానము, శాంతి, సంతోషము మరి మనం పొందుకునేవారుగా మరి మనం ఉండడానికి గల కారణం ఏంటంటే కేవలం ఆయన సన్నిధి మనతో ఉండడం ద్వారా మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆ యొక్క పౌలు శీలల యొక్క జీవితాన్ని మనం చూస్తాం కదా. మరి వారు ఆ యొక్క మరి చెరసాల్లో మరి ఎంతగానో కొట్టబడినా కూడా వారు ఎంతో మరి వాళ్ళు ఏమి గాయాలు, ఆ నొప్పి, మరి ఆ రక్తము ఇవన్నీ కూడా వాడు చూడలేదు, కానీ మరి దేవుడు మరి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నారు. అటువంటి మరి ఆ వేదనకరమైన పరిస్థితుల్లో, గాయాల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుని వైపు చూసినప్పుడు గొప్ప సంతోషము, ఆనందము, పాటలు పాడుతూ మరి నోరారా మరి దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి అనుభవాల్లో వారు ఆ యొక్క బాధలన్నీ కూడా మర్చిపోయి మరి ప్రభుని స్తుతించేటువంటి గొప్ప కృప ప్రభు మనందరికి కూడా అనుగ్రహించి, వేదనలో, శోధనలో, బాధల్లో మనం ప్రభు వైపు చూపి ప్రభువు దగ్గర మనం ఆ ప్రభులో ఆనందించే వారిగా ఉండేటువంటి వారిగా మనం ఉన్నాం. మరలా చెప్పుదును ఆనందించుడి, ఇదిగో మరలా అని ఆయన పౌలు భక్తుడు మరి సెలవిచ్చిన రీతిగా మనం ఆ యొక్క అన్ని విషయాల్లో మరి అన్ని ఆ కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఎరుకుల్లో మరి ఆ యొక్క వేదన మరి వీటన్నిటిలో కూడా మనం ప్రభు వైపు చూసినప్పుడు ఆయన మన యొక్క కష్టాలు, ఇబ్బందులు, మరి ఇరుకులు, మరి వేదనలు వీటన్నిటి నుంచి కూడా తప్పించి మరి గొప్ప శాంతి, సమాధానంతో మనల్ని నింపి గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యాలు మన జీవితాల్లో జరిగించి మన జీవితాలను మేలుకరంగా మార్చడం మాత్రమే కాకుండా మన జీవితాల ద్వారా అనేక మంది మేలు పొందుకునే విధంగా మన జీవితాలని గొప్ప మరి ఆశీర్వాదకరంగా ఆయన మార్చి అనేక మందిని ఆదరించగలిగేటువంటి విధంగా, అనేక మందిని మరి ప్రేమించే విధంగా, అనేక మందికి దేవుని ప్రేమ మరి నీ దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీవు ఒక సాక్షిగా నువ్వు అనేక ప్రాంతాల్లో నువ్వు నిలబడినప్పుడు అనేక మంది ప్రజలు నీ సాక్ష్యం ద్వారా ఆదరించబడేవారుగా, నీ జీవితంలో నువ్వు నేర్చుకున్నటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిని బట్టి ఆ యొక్క అనేక మంది ఆశీర్వదించబడేవారుగా దేవుడు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వాక్యము ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉందనేటువంటి విషయాలు మీరు తెలియజేయాలన్నా, మరి మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. మరి మనం ప్రార్థన చేసుకుని కూడికను మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. సార్ ప్రైజ్ లార్డ్. అన్న ప్రైజ్ లార్డ్ అన్న ఐవారిపల్లి గ్రామంలో చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న. అది దేవుడు సిమెంట్ను ఇంకాను ఇసుక ఇంకా అవసరము. అది చుట్టూ ప్లాస్టింగ్ చేసుకోవాలి, కరెంటు వైరింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మార్బల్ బండ్లు కూడా పరిపించుకోవాలన్నా. వాటి కోసం ప్రార్థన చేయండి. ఐవారిపల్లి గ్రామం కోసం న్యూ శాలం చర్చ్ వాటి కోసం ప్రార్థన చేయండి ప్లీజ్. ఓకేనా. మరి శాంతివర్ధన్ గారు మరి ఐరాలపల్లి గ్రామంలో మరి సంఘం కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. మరి దేవుడు మరి ఆశ్చర్యరీతిగా మరి ఆ కార్యాన్ని జరిగించడానికి మరి తన యొక్క మరి ఆకాశపు వాక్యలు విప్పి మరి ఆ అవసరతలన్నీ కూడా ఆయన మహిమ కొరకు తీర్చబడేటట్టుగా మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ, మరి ఇంకా అన్నా అన్నా ప్రెసిడెంట్ అన్న ప్రేజ్ అన్నా అన్నా వందనాలన్నా. అన్నా నేను బాబురావు నాన్న అన్న మీరు పాడతా చాలా ఆత్మీయంగా ఉంటున్నాయి అన్న పాటలు నాకు చాలా నచ్చుతుంది అన్న. అన్న చాలా అన్న వాయిస్ అది నేను అదే ఆలకిస్తున్నాను చాలా ఆత్మీయంగా ఎక్కడికో దేవుని పరిశుద్ధ ఆత్మ నడిపింపులోకి అలాగా మీ పాటలు అంటే అంత ఇష్టం నాకు. అన్న అన్న తర్వాత రోజు వాక్యం 34వ కీర్తనలో చాలా మంచి విషయాలు తెలియజేశారన్న. సమస్తం దేవుని మీద ఆధారపడితే ఆయన మనం నిన్నటి కూడా లజ్జింపజేయడంటే సిగ్గుపరచడం అనే మాట చాలా మంచి మాట అన్న. నిజంగానే లోకం వైపు లోకం పనుల వైపు మనుషుల వైపు మనం చూస్తున్నాం చాలా సార్లు మనుషుల వైపే చూసి అది చేయలేదు ఇది చేయలేదు అని దేవుడిని అంటాం కానీ మనం నిజంగా దేవుని వైపు చూస్తే మరి చాలా నిజంగా దేవుడు ఎప్పుడూ సిగ్గుపరచడాన్ని నమ్మిన వారిని ఎంత మాత్రం సిగ్గుపరచడాని అంశం ఈ రోజు నేను తెలుసుకోవడం జరిగిందన్న. నేను ఇంకా ప్రభు వాక్యాన్ని బట్టి నేను నిజంగా ప్రభు వైపు చూడడానికి ఇష్టపడుతున్నాను ఈ రోజు వాక్యాన్ని బట్టి. చాలా సంతోషంగా ఉందన్న చాలా సంతోషంగా ఉంది. అన్న అన్న చాలా చాలా వందనాలన్న. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. తర్వాత ప్రేజ్ అన్న లార్డ్. అన్న అన్న ఎబ్రేజర్ అన్న వందనాలన్న. ప్రైజ్ ద లార్డ్. బాబురానికి చెప్పండి, అన్న ఏదో చెప్పబోతున్నారు అయ్యగారు, నేను మధ్యలో వచ్చేసాను. అన్న తర్వాత చిన్న మనవి అదే ప్రేయర్ రిక్వెస్ట్ అన్న. అన్న అన్న ఆ రేకులు షెడ్ వేస్తున్నాం అన్న. అది మన ఇల్లు తీసేస్తున్నాం అన్న. ఇది కారిపోయి తడిసిపోతున్నాను ఇల్లు. అన్న అదే రేకులు ఇదంతా తీసేసి చిన్న చర్చి ప్లాన్ చేస్తున్నాను. మార్చిలో ప్లాన్ చేస్తున్నాము. చిన్న రేకు షెడ్ అనేసి ఇక్కడ సంఘం గృహంలో జరిపిస్తున్నాం అన్న. ఒక 16 మంది దాకా వస్తున్నారు. కమ్మర్పేట కమ్మర్పేటలో రాజవొమ్మింగిలో ఒక 16 మంది దాకా వస్తున్నారన్న. అన్న అన్న రిమూవ్ చేసి వచ్చే నెలలో ఇదంతా కూడా ఒక చిన్న రేకుల షెడ్ వేసి ప్రభు నామాన్ని బట్టి చర్చ ఏర్పాటు చేయాలని ఆలోచన కలిగి ఉండి ప్రార్థనా పూర్వకంగా రిక్వెస్ట్ అడుగుతున్నాను అన్న. అదేనన్న. అన్న అన్న ఓకే అన్న, ఓకే అన్న, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. మరి ఆ యొక్క దేవుడు మరి ఆ ఆ కార్యాన్ని మరి త్వరపెట్టి మరి ఏదైతే ఆయన పని కొరకు మీరు పూనుకున్నారో దాన్ని కంప్లీట్ అయ్యే వరకు ఆయన కూడా ఆయన సహాయాన్ని మీకు అనుగ్రహించాలని మరి ప్రార్థన చేస్తున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. దేవుడు థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మరి ఆ కార్యాలని నెరవేరుస్తారు. ఆమేన్. అయ్యగారు వందనాలండి. అన్న వందనాలు వందనాలు. అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు. మా మా చర్చ్ విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఈవేళ మీరు చెప్పిన వాక్యంలో దేవుడు అనుగ్రహించిన నామాన్ని బట్టి, ఎందుకంటే మనం సిగ్గుపడకుండా దేవుని వైపు చూసినప్పుడు మరి మీ స్వరం కానీ మీ పాటలు కానీ ఎంతో ఆత్మీయంగా ఉంటున్నాయి అన్న. నాకైతే తెలుగులో సరిగా రావు, హిందీలో కూడా అంతే అనుకోండి. కానంటే నాకు దేవుడిచ్చిన కృపను బట్టి ఎలాగ చిన్న సేవను దీవించి దేవుడు నడిపిస్తున్నాడండి. మా ఛత్తీస్గఢ్లో చాలా బాధలు ఉన్నాయండి. ఎప్పుడంటే ఇప్పుడు కూడా మా ఏరియా కూడా గ్రామాలకు రానివ్వట్లేదు. వేరు వాళ్ళు వేరుగా కమ్యూనిటీస్ చేసి చాలా ఆపుతున్నారండి. మరి దేవుడు అనేక మందిని అయితే రక్షించుకున్నాడు, కానీ నిజంగా వాళ్ళని అది చర్చిలో ఉంచుతారా లేకపోతే మరలా గర్వాపసి చేసేస్తారా అని ఒక బాధ ఆ దేవుని ముందు పెడుతున్నాం. చాలా మంది కూడా మేము వెళ్ళము అని అంటున్నప్పుడు వాళ్ళు జబర్దస్తిగా గర్వాపసి చేయటం, 15 కుటుంబాలు 12 ఈ విధంగా చేసేస్తున్నారన్న. దీని గురించి చాలా బాధ కలుగుతుంది. నేను కూడా ఈ ఆదివాసీ కమిటీలు చేసండి, పోలీస్ వారికి కూడా ఇచ్చి ఒక 20 మంది 30 మందిని అలాగా రక్షించడం జరుగుతుందన్న. ఎందుకంటే పొలిటికల్గా కూడా ప్రభావం ఉంది, పోలీస్ స్టేషన్ ద్వారా కూడా ప్రభావం ఉంది. అయితే మాలాంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందండి. అయితే దేవుని బిడ్డలు మరి అలాగా ఇదైపోకుండా నిన్న కూడా ఒక ఇల్లు తీసేసారండి, బట్టలన్నీ పడేశారు. వాళ్ళ అబ్బాయిలందరూ కూడా నా దగ్గరికి వచ్చి ఇలా కేసు పెట్టాలండి, మీరు అధ్యక్షుడిగా పనిచేస్తారు కాబట్టి ఛత్తీస్గఢ్ అని అడిగినప్పుడు నేను వాడు సలహా ఇచ్చాను, ఒక కమ్యూనిటీ చేయండి, ఆ కమ్యూనిటీ కలెక్టర్ ద్వారాగా మీ విధానాన్ని మీరు చేసుకుందరు కానీ చెప్పి సలహా ఇచ్చాను. ఆ సలహా ద్వారా ఈవేళ అన్ని కంప్యూటర్లు అన్ని చేసి ఇచ్చాను వాళ్ళకి. చాలా ఇబ్బందులుగా ఉన్నాయన్న. అయితే ఎప్పుడైనా మీరు రండి, నా చర్చి కూడా రేకులతో ఉంది, దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మా పిల్లల గురించి అయినా సేవ గురించి ప్రార్థన చేయండి. అన్న అన్న ఖచ్చితంగా అన్న, ఖచ్చితంగా అన్న. మరి దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి ఛత్తీస్గఢ్, ఇటువంటి దంతువాడ, ఇటువంటి గ్రామాల్లో మరి ఎంతో మరి
ధైర్యంతో మరి పనిచేస్తున్నటువంటి మీలాంటి సేవకులను మరి ఇంకనూ ఆయన మరి ఆయన ఆత్మతో నింపి ఆయన మీ అవసరతలన్నీ కూడా ఆయన నెరవేర్చి మరి మీరు ఏ విధంగా మరి ఆ ప్రజలైనటువంటి వారు వేదనలో బాధలో ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని ఎలా ఆదరించాలి, దేవుని ప్రేమను ఎలా చూపించాలి, ఎలాగ వారిని ధైర్యపరచాలి, దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రేమను బట్టి మరి దేవుడు మిమ్మల్ని వాడుకునేటువంటి భయంకరమైనటువంటి ప్రాంతాల్లో మరి ఇంకా అనేక మందికి ఆదరణకరంగా మరి మిమ్మల్ని ఆయన వాడుకోవాలని మరి ఎంతగానో మరి కోరుకుంటున్నామన్నా. మరి చాలా చాలా వందనాలు. మరి ఖచ్చితంగా మరి మీ ప్రాంతాలకి వస్తామన్నా. మరి ఆ యొక్క రావడానికి మరి ఇక్కడ మరి ఈ రూట్లో కూడా మరి రావచ్చేమో, దంతివాడ అంటే ఇటు భువనేశ్వర్ నుంచి కూడా రావడానికి రూట్ ఉండదు అనుకుంటున్నా. భువనేశ్వర్ నుంచి జగదల్పూర్ రావచ్చండి. జగదల్పూర్ ట్రైన్ ఉంది మీకు. అదే అండి, జగదల్పూర్ వచ్చి జగదల్పూర్ నుంచి దంతివాడ రావాలన్నా. దంతివాడ దగ్గరే అండి, జగదల్పూర్ నుంచి 120 కిలోమీటర్స్. అదేనా అలా ఏదైనా రావడానికి ప్రయత్నం చేస్తానన్నా. హీరాఖండ్ ఎక్స్ప్రెస్ అండి, హీరాఖండ్ ఎక్స్ప్రెస్ అన్నా. అదేనా నేను ఇంతకుముందు 1 సంవత్సరం ఉన్నానన్న జగదల్పూర్లో. తర్వాత భువనేశ్వర్ వచ్చాను. ఓకేనా అన్న, నేను నేను తెలియజేస్తానన్నా. నేను ఎప్పుడు వచ్చేది మనోహర్ గారు నేను కలిసి వస్తాం అన్న. ఓకే అన్న. వందనా అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. సేవకులుగా మనం ఎన్నో ప్రయాసలు పడుతున్నాం. ఈరోజు చెప్పిన మాటలను బట్టి ఒక్కోసారి అయితే నిరుత్సాహం, ఒక్కోసారి చాలా వేదన. బడాబాబులు ఎవరు రారు కదన్నా, ప్రభు మీద ఆధారపడి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. ఈరోజు చెప్పిన మాటలను బట్టి నిజంగా ఎన్ని కష్టాలున్నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నామన్నా. మాకు ఒక మందిరం లేదు, ఒక స్థలం లేదు. ఇదిగో నేను ఇక్కడ కూర్చున్న చోట ఇదిగో మొత్తం చూడండి, ఇక్కడే అన్ని సామాన్లు పెట్టుకోవటం, ఇక్కడే ఆరాధన జరుపుకోవటం, పరదా గుడ్డ కట్టుకొని ఎక్కడ ఆరాధన చేసుకుంటున్నాం అన్న. ఇట్లా జరుగుతూ ఉందన్న. మరి ఇక్కడ కూడా చుట్టుపక్కల మాకు వ్యతిరేకతలు, అన్ని జనులు. దేవుడు ఏదైనా ఆయన చిత్తం అయితే ఏదైనా స్థలము సమకూర్చాలి. ఈ వచ్చిన 10-15 మంది బిడ్డలు, సంఘ బిడ్డలు, వాళ్ళు కూడా స్థిరపరచాలన్నా. ఎందుకంటే చాలా మంది కడవరి దినాల్లో అటు ఇటు కదిలిపోతున్నారు. ఇలా స్థిరపరచాలి. తర్వాత మంచి స్థలం, మంచి సంఘం కట్టబడాలి. అది చిత్తం అయితే ప్రార్థన చేయండి అన్న. తర్వాత ఈరోజు మీరు చెప్పిన మాటలను బట్టి మీరు ఎన్నో కష్టాలు పడి ఈరోజు దేవుడు ఒక స్థితిలో నిలబెట్టాడు. మిమ్మల్ని బట్టి మేము కూడా దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య. మా కోసం పరిచర్య కోసం ప్రాముఖ్యంగా నాకు 2 కూతుర్లు. బాబు చనిపోయాడు, అంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళలేని పరిస్థితిలో బాబును కోల్పోయాను. అయినా పర్వాలేదు, ప్రభు చెంతకు చేరారు. కానీ 2 నాకు ఆడపిల్లలు. ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలని నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. తప్పకుండా. మరి దేవుడు మీ యొక్క పరిచర్యలో మరి గొప్ప కార్యాన్ని జరిగించి ఆయన మీ అవసరతలన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యంతో ఆయన మరి తీర్చి మిమ్మల్ని ఒక గొప్ప సాక్షిగా మరి ఆ యొక్క మీరున్నటువంటి ప్రాంతంలో మరి మిమ్మల్ని వాడుకోవాలని మరి అనుదినం ప్రార్థన చేస్తున్నామన్నా. మరి దేవుడు ఖచ్చితంగా మరి మీ జీవితాల్లో మరి గొప్ప కార్యాలు, ఆయన ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచనను మీ జీవితంలో నెరవేర్చి మరి ఆయన బలంగా మిమ్మల్ని ఆయన పరిచర్యలో ఆయన వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆ యొక్క దేవుడు మరి ఈ విధంగా మరి ఇంకా మీ పరిచర్లు ఇంకా అభివృద్ధి, మీ ప్రతి ప్రార్థన విశ్వాసంతో మీరు అడిగిన వాటన్నిటిని కూడా మీరు ఆయన మహిమ కొరకు అడిగిన వాటన్నిటిని కూడా మీరు పొందుకుంటారనేటువంటి ధైర్యంతో మరి ఆయన పరిచర్లో ముందుకు సాగినప్పుడు మరి అనేకమైనటువంటి అద్భుతాలు, ఊహించినటువంటి మేళ్ళు, మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే మరి అత్యధికంగా అనుగ్రహించేటువంటి దేవుడు మరి మనకున్నారు. కాబట్టి ఆయన మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయగలరని విశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళండి. మరి ప్రభు తప్పకుండా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అన్నయ్య ఇంకొక మాట,
ఈ పరిచర్యకి నాకు వాహనం లేదన్నయ్య. రోజు ఇది ఆర్టీసీ బస్సు, ఆర్డినరీ బస్సులకు వెళ్ళేసి వస్తా ఉంటాను. విలేజ్కి వెళ్ళినప్పుడు కొంచెం నేను ఇబ్బంది పడుతున్నాను. అంటే టయానికి, అంటే పిల్లలు స్కూల్కి వచ్చే లోపల నేను రీచ్ అవ్వలేకపోతున్నా. ఒక్కోసారి పల్లెటూరు బస్సులు లేటుగా రావడం అలా జరుగుతుంది అన్నయ్య. ఏదైనా విశ్వాసంతో సేవ చేసుకుంటూ ఉన్నాను. వాహనం లేదు. తర్వాత హ్యాండ్ మైక్ ఒకటి ఉంటే అన్న అది కూడా కాలిపోయింది. మొన్నే ఇంచుమించు ఒక వారం అవుతుంది. ఏమి లేదన్నయ్య. ఒక డ్రమ్ ఉంటే ఆ డ్రమ్ముతోనే ఆరాధన చేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాలు సువార్త చేసుకుంటూ ప్రభు కార్యాల కోసం కనిపెడుతూ ముందుకెళ్తున్నాం. మీలాంటి దైవజనులతో మేము కలిసి ఉండటం ఇంకా మాకు సంతోషం, గొప్ప ఆదరణ కలుగుతుంది. ఈ రోజు ఎత్తిన మాట నిజంగా నిజంగా నా గురించి అనుకుంటున్నా నేనైతే. ఆ కష్టంలో ఈ రోజు కన్నీళ్లు గారుస్తున్నాను. రేపు మాత్రం ఒక గొప్ప విజయం అయితే చూడగలను. ఒక నిరీక్షణ మాత్రం ఉందన్నయ్య. మీరు ఇచ్చిన మాటను బట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అన్న చాలా చాలా వందనాలు అన్న. మరి ప్రభువు మరి ఆ యొక్క ఖచ్చితంగా మన జీవితాల్లో అటువంటి కార్యాలు జరిగించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే మనం ఆయన మీద పూర్తిగా మనం ఆనుకున్నామో, పూర్తిగా మరి ఆయన్ను మరి మనం సమర్పించుకున్నామో, ఖచ్చితంగా ఆయన మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపడనిచ్చేటువంటి వాడు కాదు. మనల్ని ఆయన సంతోషంతో, ఆనందంతో, నెమ్మదితో ఆయన మనల్ని నింపి ఆయన మహిమ కొరకు మనల్ని వాడుకునేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది జీవితాల్లో గొప్ప ఆశీర్వాదకరంగా ఆయన మన జీవితాలను నిలబెట్టాలని ఆశ కలిగి ఉన్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అన్న చిన్న మాట అన్న. అన్న చెప్పండి అన్న. అన్న ఈ లెటర్ ఏడి మీకు కనపడుతుందా అన్న? ఇది ఒక్కొక్క బ్లాక్ కి ఆదివాసీ మసీద్ సమాజ్ అని నేను తయారు చేస్తున్నానన్న. అన్న ఇక్కడ ఆదివాసీ ఫోటో ఉంటది అనమాట. అన్న దీనికి సీక్రెట్ ఏంటంటే ఎల్జిడి కోడ్ అని ఉంటదండి. ఒక్కొక్క బ్లాక్ కి ఎల్జిడి కోడ్, ఇది గవర్నమెంట్ కోడ్. ఇది ఈ ఎల్జిడి కోడ్ ద్వారాగా మన పిన్ కోడ్ ఎలా ఉంటుందో ఆ కోడ్ ద్వారాగా మనం లెటర్ ఎడ్ చేసుకోవచ్చండి దీన్ని. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఆర్గనైజర్లు కానీ ఇవి కానీ గ్రామాల్లోకి రానివ్వట్లేదు అనమాట. రానివ్వకపోవడంతో నేను ఒక 20 మందిని 30 మందిని ఒక సమాజం కింద చేసి వాళ్ళకి ఇది పోలీస్ స్టేషన్ లో ఇప్పిస్తున్నానన్న. మేము మా సమాజంలో, మేము మసీద్ సమాజంలో వచ్చాం కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పడానికి అనమాట. ఒక బ్లాక్ కి ఏ బ్లాక్ ఉందో ఆ బ్లాక్ పేరండి కోడ్ నగర్ ఆదివాసీ మసీద్ సమాజం. అలాగా ఎలాగనమాట? ఏ గ్రామానికి ఆ గ్రామానికి, ఏ గ్రామానికి ఆ గ్రామం. అప్పుడు అక్కడ 20 మంది కానీ 30 మంది కానీ విశ్వాసులు ఉన్నప్పుడు వాళ్ళు కూడా అంటారు, మీ పూజలు మీరు చేసుకోండి, మా పూజలు మేము చేసుకుంటాం, కాబట్టి మీరు మా దగ్గరికి రావద్దు, శాంతి భద్రతతో ఉండాలని తహసీల్దార్కి, ఎస్డిఎంకి లెటర్ ఇచ్చినప్పుడు అక్కడ శాంతి భద్రతలు ఏర్పడతాయి అన్న. ఈ విధంగా ప్లాన్ చేసిన దేవుడి కృప నాకు ఇచ్చాడు అన్న. చాలా గొప్పని, చాలా గొప్ప మరి ఆ యొక్క ఆలోచన. మరి రీతిలో మరి దేవుడు ఒక మంచి ఆలోచన మీకు ఇచ్చి అక్కడ వారందరినీ కూడా మరి ధైర్యపరచడానికి, వారందరినీ కూడా మరి ఆ యొక్క దేవుని యొక్క సాక్షులుగా నిలబెట్టడానికి మరి ఇటువంటి మరి ఎన్నో సమస్యలు మరి గర్వపసి మరి బలవంతంగా మరి వాళ్ళని చేసేటువంటి సమయంలో మరి వారి కొరకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ మరి ప్రభుత్వం వారి దగ్గర నుంచి, అలాగే ఇతర మరి క్రైస్తవ వేత్తరులైనటువంటి వారు, దేవుణ్ణి ఇష్టపడినటువంటి ప్రజలు మరి వారు ఎంతో మరి క్రూరంగా మరి ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మీరు ఎంతో శాంతితో, సమాధానంతో మరి ఆ యొక్క రూల్ ప్రకారంగా మరి మీకు ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన, ఆ యొక్క కలిసి గ్రామాల్లో ప్రజలతో కలిసి పనిచేయడం, వారిని ధైర్యపరచడం, వారిని ఐక్యపరచడం, మరి ఈ విధంగా తద్వారా వారి సమస్యను వారే ఎదుర్కొనే విధంగా వారిని సిద్ధపరచడం అనేటువంటిది చాలా చాలా హర్షించదగినటువంటి విషయం అన్న. చాలా చాలా వందనాలు. మరి దేవుడు ఇటువంటి విధంగా మరి మిమ్మల్ని అక్కడ వాడుకుంటున్నందుకు, మరి అందరిని కూడా ప్రోత్సహిస్తున్నందుకు మరి దేవునికి నేను ఎంతగానో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇంకను మరి అనేక మంది జీవితాల్లో మరి ఇటువంటి గొప్ప మరి రీతిలో మరి మీరు ఆ యొక్క ఛత్తీస్గఢ్, దంతెవాడ, ఇటువంటి లోపల ప్రాంతాలన్నింటిలో కూడా దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా వాడుకొని అనేక మందికి ఆదరించే విధంగా, అనేక మందిని ధైర్యపరిచే విధంగా, అనేక మంది ఆ యొక్క వెనక్కి వెళ్ళిపోయేటువంటి క్రైస్తవులను మరి వారిని తిరిగి క్రీస్తులో
ఐక్యపరిచేవారుగా మరి ప్రభు మిమ్మల్ని నిలబెట్టి వాడుకోవాలని మరి దేవునికి ఎంతగానో కోరుకుంటున్నామన్నా. మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అన్న వందనాలన్నా, చాలా సంతోషం అన్న. మీరు చేస్తున్న కృషికి మేము ప్రార్థన తప్పకుండా చేస్తామన్నా. మరి మీ కృషి ఫలిస్తుందా తప్పకుండా. దేవుడు ఛత్తీస్గఢ్ లో వాడుకుంటున్నాడు. చాలా వందనాలన్నా, తప్పకుండా అదే ప్రార్థన చేస్తామన్నా. తప్పనిసరిగా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఇక్కడితో మనం కూడికను ముగించుకుందామండి. మరి ఎబెనెజర్ గారు మరి చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మన కూడికను మనం ముగించుకుందాం. ఎబెనెజర్ అన్న చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు. आइए प्रार्थना करेंगे। हालेलुया। धन्यवाद 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 महान परमेश्वर पिता, आपको धन्यवाद देते राजा। आज शाम के समय परमेश्वर हम सब मिल के परमेश्वर आपका चरणों तले आया राजा। परमेश्वर पिता, आप आकाश मंडल के ऊपर में महाकाश में स्वर्ग में विराजमान परमेश्वर, आपको धन्यवाद देते राजा। महान परमेश्वर आप परमेश्वर, आपको हम जानते हैं, आपको हमने नहीं देखा परमेश्वर, आपने प्रेम किया, आपका प्रिय बेटा प्रभु मसीह की जगत में भेज करके परमेश्वर महत्कार्य किया। इसके लिए धन्यवाद 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 देते राजा। आपने हमारा पापों के लिए क्रूस उठा के लेके हाथों में, पैर में, सिर में, हृदय में लहू बहा करके परमेश्वर हमारा सारे पापों को परमेश्वर आपने क्रूस को ऊपर दो दिया। वादा का मुताबिक परमेश्वर प्राण को छोड़ा, मारा गया, गाड़ा गया, तीसरा दिन जी उठ के 40 दिन महिमा में शरीर में रह के सब देखते ही आपका गोद में आके बेटा परमेश्वर हमारे लिए परमेश्वर जगह तैयार करने के लिए आपने गया करके आपने कहा। इसके लिए धन्यवाद देते राजा। हम सब सेवक परमेश्वर मिलकर आपको स्तुति कर रहे, आराधना कर रहे, इसके लिए धन्यवाद। आपने जागते रहो, निरंतर प्रार्थना करो, वचन में बने रहो करके आपने बताया परमेश्वर, इसके धन्यवाद देते राजा। यूहन्ना पत्री 15 अध्याय में परमेश्वर मैं दाग लाता हूँ, आप डालिया हो, आप मुझ में बने रहो, मैं तुझ में बने रहूंगा, जो चाहे मांगो करके दूंगा करके आपने परमेश्वर वचन में बताया। इसके लिए धन्यवाद धन्यवाद देते राजा। ये जूम मीटिंग को परमेश्वर पिता सर ने परमेश्वर चला रहे, कई प्रार्थना के अवसर परमेश्वर इसमें है, विनती किए, आराधना की, स्तुति किए, सारे चीज परमेश्वर आपका चरणों तले रखते राजा। आपने परमेश्वर हमारा प्रार्थनाओं को, विनतियों को आपने सुना, आपके तरफ देखते हुए, आपका आज्ञाओं को मानते हुए, आपको स्तुति प्रशंसा करते हुए आपका स्वर्ग राज्य के लिए हम लोग इस्तेमाल होने वाला बन सके राजा। इतने नहीं है परमेश्वर पिता, आपका परमेश्वर पिता आपको हमने छक लिए, आपका सुसमाचार को बताते हुए आप महान परमेश्वर है, स्वर्ग ले जाने वाला परमेश्वर है, वो शांति का राजकुमार है करके आपका नाम को ऊंचा करने के लिए हमको सुसमाचार दिया। इसके लिए धन्यवाद। आपने अपना पवित्र आत्मा के जरिए परमेश्वर सारे काम को संभव करते हैं, एक दूसरे का प्रार्थना से बहुत कुछ होगा दुनिया में परमेश्वर पिता। आपने कहा मुझसे भी बड़ा बड़ा काम करेंगे करके आपने कहा, इसको धन्यवाद देते राजा। ये जूम मीटिंग को परमेश्वर पिता आपने शुरू से लेकर अंत तक आपने परमेश्वर अनुग्रह किया, पवित्र आत्मा को दिया, हमारे हृदयों से परमेश्वर आपका वचन से बात किया। इसके लिए धन्यवाद देते राजा। आपने परमेश्वर पिता सारे लोग को प्रार्थना, स्तुति, प्रशंसा आपने अपने चरणों के निकट में आपका स्वर्गदूत लेके आकर के विश्वास के साथ हे प्रार्थना शीघ्र आने वाला प्रभु यीशु मसीह का मधुर और मीठे नाम से मैं मांग लेता हूँ, सुनिए, ग्रहण कीजिए पिता, आमीन। आशीर्वाद लीजिए। अब हमारा परमेश्वर पिता का प्रेम, प्रभु यीशु मसीह का अनुग्रह, पवित्र आत्मा का सौभाग्यता, संगति, युगानुग प्रभु का द्वितीय आगमन तक सभी पवित्र लोगों का ऊपर बने रहे, आमीन ఆమేన్ ఆమేన్ ఆమేన్. చివరిగా ప్రార్థన ఆమేన్. చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఎబెనెజర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. అన్నా ప్రెసిడెంట్ అన్న ప్రైజ్ అన్న మనోహర్ గారికి అన్న ఒకసారి మీరు మాట్లాడాలి అన్న. హలో ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ బ్రదర్ వందనాలు నర్సాపురం నుంచి వచ్చాం అన్న. సువార్త పరిచర్య అవునా అన్న 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 అదే రేపటి నుంచి సువార్త పరిచర్య అన్న ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ మనోహర్ గారి ఆధ్వర్యంలో నడిపిస్తాం అన్న అన్న ఓకే అన్న ఓకే ఉన్నారు కదా. బాగున్నా ఓకే, ఓకే. దేవుని దయ వల్ల మీ ప్రార్థన వల్ల అన్న. వెరీ గుడ్ అన్న, వెరీ ఇప్పుడు గుడ్ సిగ్నల్ చేసేటప్పుడు మిమ్మల్ని చూసేవాళ్ళు, వచ్చేవాళ్ళు మధ్య మళ్ళీ చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడే అవునన్న. అప్పుడు అప్పుడు కలిసి వాళ్ళు అప్పుడు బాగా యవన కాలంలో ఉండేవారు మీరు, ఇప్పుడు బాగా కొంచెం అవునవునవునవును మంచి. ఇప్పుడైతే కనుక ఆల్రెడీ 67 క్రాస్ చేశాను కదా. దేవుని పర్లేదు. బాగా పరిచయం బాగా చేస్తున్నారు మరి అన్ని గ్రామాల్లో.
ప్రార్థన చేయండి, ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అన్న. ఓకే అన్న, ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే అండి. వందనాలు Thank you. అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలు అందరికీ వందనాలు అన్న. వందనాలు. థ్యాంక్ యూ అన్న. జస్ట్ అన్న వందనాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, వందనాలు. థ్యాంక్ యూ. అన్న. తెలియదండి ప్రైజ్ అందరూ ఎక్కడెక్కడ మరి జైన్ రాజు గారికి వందనాలు, అలాగే ఎబినేజర్ గారికి వందనాలు, అలాగే సోల్మన్ రాజు గారికి వందనాలు, బాబురావు గారికి వందనాలు, పృథ్వీక్ గారికి కూడా వందనాలు, బాబన్ గారికి వందనాలు అన్న. వందనాలు అన్న. వందనాలు అన్న డేవిడ్ పాస్టర్ గారికి వందనాలు, అలాగే మోషే గారికి, అందరికి మోషే గారికి వందనాలు, బాబన్ గారికి వందనాలు, అలాగే చేరొచ్చిన దైవ సేవకులు శాంతివర్ధన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరి చక్కని పాట పాడారు శాంతివర్ధన్ గారు. మరి ఆ యొక్క శాంతివర్ధన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే చేరొచ్చిన దైవ సేవకులు అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ మరలా రేపు జరిగేటువంటి మీటింగ్లో మనం కలుసుకునే పర్యంతం ప్రభు కృప మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. ఆమేన్. ఆమేన్.